అంది. కోడలని కుమార్తెలారా కుమార్తెలారా అంటుంది. ప్లస్ కోడల్ని 10వ వచనం 9 లాస్ట్లో ముద్దు పెట్టుకుంది. మరి నయోమి ఎంత ప్రేమ చూపించింది, వారి కోసం ఎంత ప్రార్థన చేసి ఉంటుంది, ఎంత భక్తి నేర్పించి ఉంటుంది, ఎంత ప్రేమ చూపించింది. ముద్దు పెట్టుకుందంట నయోమి. అంత ప్రేమ నయోమి చూపించింది గనుకనే కోడళ్ళు కూడా ఆమెను వదిలిపెట్టుకోలేకపోయారు. మరి బిడ్డ, నేను మాట చెప్పనా, నువ్వు అత్తమామ అయితే పెద్ద వయసు కదా, మీకు ఎంతో అనుభవం ఉండాలి. కోడల్ని కూతురులాగా చూసుకొని నా కుమార్తెవమ్మా అని చూడు, నువ్వు నా తల్లివమ్మా అని ఆమె ఖచ్చితంగా అంటది. ఇక నువ్వు కుమార్తెగా చూస్తున్నా కూడా నిన్ను తల్లిగా భావించి నిన్ను చూడనటువంటి వ్యక్తులు ఉంటారే, ఇక అది వేరే క్వాలిటీ. ఇక వారి గురించి చెప్పుకున్నా కూడా చాలా టైం దండగా అనిపిస్తుంది. అది వేరే క్వాలిటీ. ఇక అలా కాదు, నువ్వు నయోమిలాగా నీ కుమార్తెలాగా భావించి కోడళ్ళని ముద్దు పెట్టుకొని చూడు, నా కుమార్తెవమ్మ అని చూడు, తప్పకుండా నీ కోడలు నిన్ను ప్రేమిస్తారు. ఇక్కడ ఇద్దరికీ పాఠం ఉంది. అత్తమామలు కోడల్ని కూతురులాగా చూడాలి. ఇక కోడలైతే అత్తమామల్ని ముద్దు పెట్టి హత్తుకొని తల్లిదండ్రులాగా చూడాలి. ఇక ఇలా ఉంటే మీ కుటుంబం ఎలా ఉంటుందంటారు? పరలోకం మీ కుటుంబంలోనే మీరు చూడరు. అటి కృపా దీవెన సమృద్ధి మీ కుటుంబానికి దేవుడు కలిగించును గాక. దైవ దీవెన నిండారులుగా మీకుండును గాక.